దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. ఉదయం నష్టాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ నిఫ్టీలు క్రమంగా కోలుకుని లాభాల్లోకి వచ్చేశాయి. మధ్యాహ్నం 1:10 సమయంలో సెన్సెక్స్ 1232కు పైగా పాయింట్ల లాభంతో, నిఫ్టీ 346కు పైగా పాయింట్ల లాభంతో ఉన్నాయి. ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, ఎస్బీ, సన్ ఫార్మా స్టాక్లో కొనుగోళ్ల మద్దతుతో సూచీలు పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. అయితే ఎల్ఎన్టీ, హెచ్సీఎల్, ఇన్ఫోసిస్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. ఉదయం నష్టాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ నిఫ్టీలు క్రమంగా కోలుకుని లాభాల్లోకి వచ్చాయి. మధ్యాహ్నం 1:10 సమయంలో సెన్సెక్స్ 1232కు పైగా పాయింట్ల లాభంతో, నిఫ్టీ 346కు పైగా పాయింట్ల లాభంతో ఉన్నాయి. ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, ఎస్బీ, సన్ ఫార్మా స్టాక్లో కొనుగోళ్ల మద్దతుతో సూచీలు పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. అయితే ఎల్ఎన్టీ, హెచ్సీఎల్, ఇన్ఫోసిస్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యాసర్ అందిస్తారు. యాసర్, చెప్పండి, దేశీయ స్టాక్ మార్కెట్ భారీ లాభాలతో కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్, స్టాక్ మార్కెట్ మధ్యాహ్నం ఇవాళ ఒక్కసారిగా పుంజుకున్నాయి, భారీ లాభాల్లో కొనసాగుతున్నాయని చెప్పొచ్చు. అంతర్జాతీయ మార్కెట్ ప్రతికూల సంకేతాలతో ఉదయం నష్టాల్లో ప్రారంభమైన సూచీలు ఇప్పుడు మధ్యాహ్నం 1 గంట వరకు భారీగా పుంజుకున్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా బ్యాంకింగ్ స్టాక్స్ కొనుగోలు మద్దతుతో సూచీలు రాణిస్తున్నాయి. అటు ఇప్పటి వరకు సెన్సెక్స్ 1200కు పైగా పాయింట్ల లాభం ఉంది. నిఫ్టీ 346 పాయింట్ల పైగా లాభాల్లో కొనసాగుతుంది. అదేవిధంగా లాభాల్లో ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు సూచీలలో ముఖ్యంగా పరుగులలో కీలక భూమిక పోషిస్తున్నాయని చెప్పొచ్చు. దీంతో అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు, ఐటీ స్టాక్స్ అమ్మకాలతో ఉదయం సూచీలు ఫ్లాట్ గానే ప్రారంభమని చెప్పొచ్చు. ఆ తర్వాత బలంగా మధ్యాహ్నం పుంజుకున్నాయి. మధ్యాహ్నం వరకు స్టాక్ మార్కెట్ ఒక్కసారిగా భారీ లాభాల్లోకి వచ్చేసింది. అదేవిధంగా లాభాల్లో కొన్ని సెన్సెక్స్ 30 సూచీల్లో జొమాటో, భారతీయ ఎయిర్టెల్, ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్బీఐ, సన్ ఫార్మా షేర్లు, హెచ్డీఎఫ్సీ టెక్నాలజీ, ఇన్ఫోసిస్ షేర్లు కాస్త నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ప్రతిష్ట రైట్ యాసర్, థ్యాంక్ యూ.